కూర్చున్నప్పుడు ఇలా మీరు కూర్చున్నట్టు కూర్చోవద్దు, నేల పైన మధ్యలో మ్యాట్ ఉండాలి. పూజ చేసేటప్పుడు ఇలా కూర్చుంటామా, మ్యాట్ వేసుకుంటాం కదా. అందుకని మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు మ్యాట్తో పాటు ధ్యానానికి ఒక ఫ్రెష్ది చెద్దరో ఒక పిల్లోనో చక్కగా పెట్టుకుంటే దానికి కాళ్ళకి తిమ్మిర్లు రాకుండా ఉండడం కోసం మెత్తటి ప్లేస్లో కూర్చోండి, సరిపోతుంది కింద కూర్చున్న వాళ్ళు. తర్వాత ధ్యానము సర్వరోగ నివారణ. అంటే ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామమ్మా, చూడండి, కళ్ళు మూసుకున్నా, చెవులు మూసుకున్నా, నోరు మూసుకున్నా, మూత్ర విసర్జన అలాగే మల విసర్జన రంధ్రాలని కూడా మూసేసినాం. ఈ యొక్క ముక్కు రంధ్రాలలో చూడండి, ఇందాక నేను మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు చెప్పిన ఒక ముక్కులో నుంచి మీరు ఇంటికి వెళ్ళినాక గమనించండి, ఇప్పుడు అంటే కుదరదు, ఇలా పెట్టుకొని చూడండి శ్వాస. ఒక రంధ్రం నుంచి ఎక్కువ, ఒక రంధ్రం నుంచి, ఇది కొందరికి తెలుసు, కొందరు చెక్ చేసుకోండి, తక్కువ ఎక్కువ వస్తుంది. తర్వాత అది మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ భగవానుడు ఏం చెప్తుంది గీతలు, ప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యాంతర చారిణౌ అంటున్నాడు. అంటే ప్రాణౌ, ప్రాణము అపానం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ రెండింటిని ఏం చేయమంటుండు, సమానం చేయమంటుండు. ఇక్కడ ఎట్లుంది, ఎక్కువ తక్కువ ఎందుకుంది, పరధ్యానంలో ఉన్నాం కాబట్టి. కొందరికి మాత్రం పరధ్యానంలో లేని వాళ్ళకి మాత్రం శ్వాస ఈక్వల్గా ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ 0 స్టేజ్లో ఉంది, అంటే ఏం ఆలోచించట్లేదు, మనసు ఖాళీగా ఉంది అన్నట్టు, వాళ్ళు ప్రజెంట్లో ఉన్నట్టు. ఎప్పుడైతే మన శ్వాస ఇలా ఉంటుందో దాన్ని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ప్రాణౌ సమానం అవుతుంది. నీ ప్రాణము అపానము రెండు, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస సమాన, అంటే ఇందులో 2 ముక్కు రంధ్రాల నుంచి సమానంగా బయటకు వస్తుంది. 50-50, ఏదైనా 50-50 వేసుకోవాలి కదా మనం కూడా, అవునా? మనం స్నేహితులం అండి, 50-50 వేసుకున్నా ఎక్కువ తక్కువనా? అలాగే ఈ ముక్కు రంధ్రాల నుంచి ఈ ముక్కు రంధ్రాల నుంచి 50-50 అన్నట్టు. అలా చేస్తే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు సమానమైతుంది. ఆ సమానమైనప్పుడు శ్వాస ఏమైతుంది, పలుచబడి నాభి వరకు వస్తున్న శ్వాస చిన్నదవుతూ ఈ బొట్టు పెడతాం కదా, ఈ వేలుతోని ఇప్పుడు స్టిక్కర్లు పెడుతున్నాం, కానీ ఇలా అమ్మ పెట్టుకుంది, అది కూడా స్టిక్కరే. చక్కగా ఇలా నుదిటి పైన మనం బొట్టుని పూర్వము దిద్దేవారు కదా, ఆ ప్లేస్లో ఈ స్థానంలో మనకి శ్వాస వచ్చి అక్కడ కూర్చుంటుంది, నిలిచిపోతుంది. నిలిచిపోయినప్పుడు మనసు పూర్తిగా ఖాళీ అవుతుంది. అంటే చిత్తము చేసే వృత్తి నిరోధంగా జరుగుతుంది. అంటే చిత్తం పనిచేయదు. ఇక్కడ చిత్తం చేసే పని ఏంటంటే రోజు మనల్ని గాలి చేస్తూ ఉంటుంది. మనం చనిపోయినప్పుడు చితి ఒకటేసారి కాల్చి పాడేస్తుంది. చిత్తం నిరంతరం జరిగిపోయిన అన్ని శత్రువులనందరినీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అదే చిత్తం. ఆ చిత్తము రోజు కాల్ చేస్తుంది. అందుకని దాని పనిని నిరోధించాలి. చిత్త వృత్తి నిరోధం. ధ్యానం అంటే ఏంటిది? చిత్త వృత్తి నిరోధం. మరి చేసే పద్ధతి దాన్ని నిరోధించాలి కదా. మేడం అయితే నిరోధించాలి అన్నాడు. కృష్ణుడే చెప్పింది, మన భగవానుడే చెప్పింది, గురువులే చెప్పాలి. చిత్తం యొక్క వృత్తి అంటే పని. దాని పని ఏంటి? జరిగిపోయిందాన్ని నీకు గుర్తు చేయడం దాని పని. దాన్ని మనం నిరోధించాలి అంటే శ్వాస మీద ధ్యాస. క్లారిటీ ఉందా అంటే ఇప్పుడు ధ్యానం అంటే ఎందుకు, ఏమిటి, ఎలా వచ్చేసిందా? తర్వాత భగవంతుడు మనకి అన్నీ ఇచ్చేశాడు. అన్నీ ఇచ్చేశాడు. మనము ఏదన్నా కావాలంటే గీతలో ఏమన్నాడంటే, నువ్వు చేయవలసింది చేశావనుకో రావాల్సింది వస్తుందా రాదు, పొందాల్సింది పొందుతామా పొందాం. ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఇప్పుడు డిగ్రీ కానీ 10th కానీ ఇంటర్ కానీ బీటెక్ కానీ ఒక ఎగ్జామ్ పిల్లాడు గుడికి వచ్చి, అసలు దేవుడు లేని చోట ఉందా అండి? కానీ మనమేమనుకుంటాం, కేవలం మన ఇంట్లో ఉన్న గుడిలోనే, ఊరిలో ఉన్న గుడిలోనే దేవుడు ఉంటాడు. కానీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. గుడిలో ఏముంటుంది? ఏం చెప్తాం ఇక్కడ? మంత్రం.
పాటలు భగవంతుని మీద, హరే రామ హరే కృష్ణ అంటే నారాయణ, నమో నారాయణ, ఇలాంటి పదాలకి శక్తి ఉంది. స్తోత్రం వెంకటేశ్వరం మీద, శుక్లాంబరధరం విష్ణు, ఇవన్నీ స్తోత్రాలు. వీటన్నింటికి ఒక శక్తి ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం ఇంటిలోని ప్రశాంతత పొందనిది గుడిలో ప్రశాంతతని పొందుతాం. ఎందుకంటే మన ఆలోచనలు మార్చుకొని వస్తామండి. ఇంటికి వెళ్ళి గుడికి వెళ్తున్నాము, పవిత్రంగా వెళ్ళాలి, మంచి ఆలోచనతో వెళ్ళాలి అన్న ఆలోచనే మీ ద్వారా శక్తి వస్తుంది. పైన ఉన్న గోపురం ద్వారా గర్భగుడిలోకి శక్తి వస్తుంది. అందుకని భగవంతుడు అంతటా ఉన్నాడు. కానీ దేవాలయంలో మనం ఈ యొక్క ప్రతిరూపాన్ని నిలబెట్టుకొని, ఎందుకు దేవాలయానికి రోజు రావాలి? ఖచ్చితంగా రావాలండి దేవాలయానికి. ప్రతిరోజు వస్తేనే మనం ఈ పాజిటివ్ ఎనర్జీకి కనెక్ట్ అవుతాం. దేవాలయానికి వచ్చి కాసేపు కూర్చోమంటారా లేదా? ఇలా వచ్చి అలా మొక్కి తీర్థం ప్రసాదం పొమ్మంటారా? ఏం చేయాలా? గుడికి వచ్చి కాసేపు కూర్చోమంటారు. ఆ కూర్చోవడమే దేవాలయంలో ధ్యానం చేయమని చెప్పిండు మనకి యోగులు. కూర్చోమన్నారంటే కన్ను మూసుకొని కూర్చోమన్నారు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ కొబ్బరికాయ చిప్ప కొట్టుకుంటా, దాన్ని తినుకుంటా, ముచ్చెట్లు పెట్టుకుంటా కూర్చుంటాం. కానీ యోగులు ఏం చెప్పిందంటే ఈ దేవాలయంలో ప్రాణశక్తి బాగా ఉంటుంది. ఆ గోపురం వల్ల ఆ విగ్రహం కింద శ్రీచక్రాలు ఉంటాయి. విగ్రహం ఉంది కదా, దాని కింద శ్రీచక్రాలు ఉంటాయి. ఆ విగ్రహంలో ప్రాణం పోషణం, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా, ప్రాణం పోషణం. మన ఆలోచన పాజిటివ్ ఆలోచన, ఒక మంచి ఆలోచనతో గుడికి వస్తాం. ఇవన్నీ కూడా ఒక శక్తిని క్రియేట్ చేస్తుంది. ప్రాణశక్తి ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తామో ప్రశాంతంగా ఉంటాము. అందుకని రోజు గుడికి కాసేపు వచ్చి దర్శించుకొని ధ్యానం చేసుకొని వెళ్ళమని మనకి ఈ ఆలయాన్ని కట్టించి ఈరోజు మనకి వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు కానీ రాముడు కానీ విగ్రహం ఉందండి. శ్రీరాముని విగ్రహం చూడగానే మనకేం గుర్తు రావాలి? ధర్మం కదా. అంటే అది మర్చిపోయినవని, ధర్మాన్ని మర్చిపోయినామని రాముని ఆలయాలు కట్టించి ఆ రామాలయంలో రాముని విగ్రహాన్ని నిలబెట్టి ఈ రాముని ఆ పురుషోత్తముని ఆ ప్రతిరూపాన్ని చూడగానే రాముడు భూమి మీదకి వచ్చి ఏం చెప్పాడు, ఏం నేర్పాడో గుర్తు చేసుకొని అది ఆచరించాలని తెలుసుకోవడం కోసం దేవాలయాలు. తెలుసుకుంటున్నామా? వస్తున్నాం, తీర్థం తాగుతున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం. శతకోపంకి చాలా శక్తి ఉంటుంది. గంటకి పంచలోహాలతో తయారు చేస్తారండి గంట. దాన్ని కొట్టినప్పుడు మీరు గమనిస్తే దాని కిందనే ఉండాలి కొట్టి, పరిగెత్తుతాం, ఇక్కడ కొట్టాలా అటు వెళ్ళాలి. ఎప్పుడైతే గంటని కొట్టి అలా ఆగుతామో దాని యొక్క ధ్వనిలో ఓంకారం అనే నాదం వస్తుంది. ఆ యొక్క నాదం కిందే మనం ఉంటే మన సహస్రారం పైన ఉన్న ఈ యొక్క మన తలపైన ఉన్న చెడుని పారద్రోలేస్తుంది. అందుకు పెట్టిండు గంట. మనం దన్న కొట్టడానికి కాదు, మంచిగా చక్కగా శ్రద్ధతో ఒక ఠంగుమని ఒక శబ్దం చేసి కళ్ళు మూసుకొని ఇలా నమస్కారం చేసి ఆ గంట కిందే ఉండాలి మన సహస్రాలు. శతకోపం కూడా మనకు పంతులు గారు పెడతారు కదా, అంటే అది కూడా ధ్యాన మందిరం షేప్లోనే ఉంటుంది, గోపురం షేప్లో. అంటే గౌరమ్మ అంత గొప్పది. గౌరమ్మ లేకుండా పూజ లేదండి. మన చేతిలోనే అమ్మవారు ఉన్నారు. ఈ చేతిని చూసుకుంటే లేవండి అన్నారు కదా, ఏం చెప్తాం? చేతిని చూసుకుంటా ముగ్గురు అమ్మవార్లు ఉన్నట్టే కదా స్తోత్రం. ఆ స్తోత్రంలో ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు. అంటే దాని అర్థమైంది, మన చేతిలోనే ముగ్గురు అమ్మల మూల కుటుంబాలన్నీ మన చేతిలోనే ఉన్నారు. మన చేతిలో ఉన్న అమ్మవారు అక్కడ పసుపు పోసి చక్కగా గోపురం లాగా చేస్తాము చూడండి. పసుపుతో చేసే గోపురం అంటే కొన ఏదైతే ఉందో పరమాత్మ విశ్వంలో ఇప్పుడు చూడండి, భూతత్వం ఏం చేస్తుంది? సూర్యకిరణాలని ఎక్కువగా ఆకర్షించి దాని గుణం అది. అది ఎందుకు అట్లా చేస్తుందంటే దాని గుణం అది. భూతత్వం యొక్క గుణం ఏంటి? ఎక్కువ సూర్యకిరణాలని ఆకర్షించే గుణం దానికి ఉంటుంది. అప్పుడు పేపర్ కాలిపోతుంది. అలాగే ఈ గౌరమ్మని ఎందుకు పెడతాము అమ్మవారిని అంటే ఆ షేపే
అలా చూడండి, ఆ షేప్, కలుషం అదే షేప్, అమ్మవారు గౌరమ్మ అదే షేప్, గోపురం